అందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి. నమస్కారం అందరికీ, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్కి అయితే వచ్చేసాను. ఇక్కడ ఒక మంచి బ్యూటిఫుల్ బప్ప విగ్రహం మేకింగ్ అయితే నడుస్తుంది. అండ్ డై నుంచి అయితే తీస్తున్నారు అనమాట. చీకట్ అయిపోయింది. టైం వచ్చేసి ఇప్పుడు మనకు 7:14 అవుతుంది, 8th జూలై 2024. సో రాహుల్ భాయ్ ఇక్కడ ఉన్నాడు. అన్న నమస్తే. సుమారు ఒక 10 మంది అయితే ఉన్నారు అనమాట ఇక్కడ. అండ్ ఈ వినాయకుంది అయితే ఇప్పుడు డై నుంచి అయితే బయటకు తీస్తున్నారు. ఈ కంప్లీట్ ప్రాసెస్ అయితే చూసుకుందాం. అందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి. చలో ఫ్రెండ్స్, సో చాలా బరువు ఉంది అన్నమాట మన బప్ప విగ్రహం. అండ్ యాక్చువల్గా నేను ఇక్కడికి అరౌండ్ 4 o'clock వచ్చినాను ఫ్రెండ్స్. సో 4 o'clock వచ్చినప్పుడు మనకైతే ఏదైతే స్వామివారి వెనకాల ఈ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో ఇదైతే వాళ్ళు ఈ పిఓపి ఇంకా కొబ్బరి పీచు మిక్స్ చేసుకొని అయితే ఇట్లా ఫ్రేమ్ అయితే చేసుకున్నారు. ఆ కర్రలు అయితే ఇక్కడ ఆ పిఓపితోనైతే ఫిక్స్ అయితే వేసారనమాట. సో ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 సో 10 మంది ఉన్నారనమాట. 10 మంది కలిసి ఇప్పుడు వినాయకుని అయితే లిఫ్ట్ చేస్తారు. ఆల్రెడీ అందరు అన్నాలను అయితే కవర్ చేసినాను నేను. లాస్ట్ టైం కూడా చాలా విగ్రహాలు అయితే డై నుంచి బయటకు తీసారు. ఇదే స్టాండ్, సో చూసుకోవచ్చు. సో స్వామివారు అయితే చాలా స్పెషల్గా ఉంటాడు. పెద్ద బొజ్జ అండ్ పెద్ద తొండం. సో ఓకే ఫ్రెండ్స్, చాలా వెయిట్ ఉన్నదన్నమాట. ఒక టైమ్ ల్యాప్స్ వీడియో కూడా వస్తుంది ఫ్రెండ్స్, ఒక షార్ట్ వీడియో సేమ్ వినాయక్ ఉంది. అండ్ ఒక వ్లాగ్ కూడా నేను ప్రస్తుతానికి అయితే తీస్తున్నాను. సో కంప్లీట్గా వినాయకుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేయాలంటే ఒక 4 hours అయితే పడుతున్నది. సో లైటింగ్ కూడా మన రాహుల్ అయితే చేయించిండు. ఇంతకుముందు చాలా డార్క్ ఉంది ఇక్కడ. యాక్చువల్గా అయితే మాది 5:30కి ప్లాన్ ఉండే షూట్. బట్ కంప్లీట్గా ఈ పిఓపి కొబ్బరి పీచు అదంతా ఆ డైలో కంప్లీట్గా పెట్టిన తర్వాత మొత్తానికైతే 3 గంటలు పట్టింది. సో ఈసారి 2024లో అయితే ఈ మోడల్ బాగా ట్రెండ్ అవుతుంది. సో ఇంకొక 15 daysలో మనకు పెయింటింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి, ప్రాబబ్లీ బై జూలై ఎండ్. అండ్ దగ్గర ఈసారి అయితే సీన్ దగ్గర 40 డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, రైట్ ఫ్రమ్ 4 feet to 16 feet. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇది ప్రాపర్ మన హైదరాబాద్ డిజైన్ అనమాట. చూస్తారు కదా ఎంత కష్టపడుతున్నా. సో చూస్తారు కదా స్వామివారికి అయితే చాలా పెద్ద తొండం ఉన్నది. సూపర్ సూపర్. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ స్వామివారి విగ్రహం వీళ్ళు లిఫ్ట్ చేయడానికే దగ్గర 4.5 minutes అయితే పట్టింది. ఇప్పుడు డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి అన్నమాట డై పైన, అవన్నీ అయితే తీస్తారు. ఇక్కడ కొంచెం ముందుకెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. ఓకే, సో చాలా రోజుల తర్వాత ఒక వినాయకుని మేకింగ్ వీడియో అయితే చేస్తున్నాను నేను.
ఓకే తమ్ముడు కొంచెం జరగాలి. ఓకే కొంచెం సో ఒక్కసారి అయితే కొంచెం ముందుకెళ్ళి వ్యూ అయితే చూసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్క పార్ట్ అయితే ఇప్పుడు అక్కడ వినాయకుని విగ్రహం మీద ఏదైతే ఫైబర్ది డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయో అవన్నీ తీస్తారు అనమాట. తీసిన తర్వాత ఆ రబ్బర్ అనేది లాగుతారు. సో రాహుల్ భాయ్ ఎంత ఉంటుంది హైట్ విగ్రహము? 12 feet. సో మన వినాయకుడు వచ్చేసి 12 feet హైట్ అనమాట. ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది వర్క్? 4 బజేనా? 4 o'clock. సో 4 o'clock వర్క్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు టైం 7 అవుతున్నది. దగ్గర దగ్గర ఒక 3 గంటలు అయితే మన వినాయకునికి పిఓపి రిలేటెడ్ వర్క్ సాంచాల మొత్తం అది పెట్టనీకే సరిపోయింది అనమాట. పిఓపి ఇంకా ఆ కొబ్బరి పిచ్చు కొంచెం ముందుకెళ్తాం ఇప్పుడు. సో లైటింగ్ కూడా మంచిగా సెటప్ చేయించింది భయ్య. సో ఇప్పుడు చూస్తారు కదా మన పప్ప వచ్చేసి రబ్బర్ డై అయితే తీస్తున్నారు. సో మన రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్లో పెద్ద తొండం వినాయకుడు అంటే ఇదే వినాయకుడు బొజ్జగన్నపయ్య 12 feet హైట్. వెనకాలైతే మనకు ఫ్రేమ్ వచ్చింది చూసుకోవచ్చు. అండ్ కిరీటం కూడా పెద్దగా ఉన్నది, ఆరామ్సే కూర్చొని ఉండదు. సో డిజైన్ అయితే జబర్దస్త్ ఉంది ఫ్రెండ్స్. చెవులు కూడా చూసుకోవచ్చు, చెవుల పైన డిజైన్. వావ్. సో న్యూ మోడల్ ఇన్ రాహుల్ కళాకార్ వర్క్షాప్. ఈ 2024లో ఇంకొక న్యూ డిజైన్. పెద్ద చెవుల పెద్ద తొండం వినాయకుడు. సో వినాయకునికి చేయిలు అయితే ఫిట్ చేయాలి. నెక్స్ట్ 4 చేయిలు వస్తాయి టోటల్. కమాన్ కమాన్ లాగుండ్రి లాగు. మీరు కూడా పో బ్రో, అప్పుడు నువ్వు కూడా పో. ఫైనల్ అయితే మన వినాయకుడు బయటకు వచ్చేసిండు. రబ్బర్ కూడా లాగేసారు అనమాట. సో టీమ్, సో ఇదే టీం అనమాట. సో వినాయకుని తొండం చూసుకోవచ్చు. అండ్ చెవులు కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ స్వామివారి పంచ పైన కూడా మంచి డిజైన్ అయితే వచ్చింది. సో ఫైనలీ నేను చాలా రోజుల తర్వాత ఒక గణేష్ మేకింగ్ వీడియో అయితే తీసినాను. ఒక టైం ల్యాబ్స్ కూడా వస్తుంది ఫ్రెండ్స్, అది కూడా చూడండి. అండ్ థర్స్డే రోజు అంటే ఒక 3 days తర్వాత ఈరోజు వచ్చేసి 8th July కదా. ఒక 3 days తర్వాత మన సీనన్నతో కూడా మాట్లాడదాం. ఆయన ద్వారా కూడా ఇంకా విషయాలు అయితే తెలుసుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ మన రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ నుంచి అప్డేట్. ఒక కొత్త వినాయకుడు అయితే వచ్చేసిండు. సో థ్యాంక్ యూ గైస్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్.